ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా యొక్క వందనాలండి. ఈరోజు మనం ధ్యానించుచున్న అంశం 2 గొప్ప జ్యోతులు. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. ఆదికాండము 1వ అధ్యాయము 16వ వచనం ప్రకారంగా. ఈ వాక్య భాగంలో సూర్యుడని గాని చంద్రుడని గాని పేర్లు ప్రస్తావించబడలేదు. అయితే ఈ 2 గొప్ప జ్యోతులు క్రీస్తుకు ఆయన ప్రజలకు చక్కని సరిపోయిన పోలికలుగా కనబడుచున్నాయి. అయితే మనం వాక్య భాగంలో చూసుకున్నట్టయితే అది సూర్యుడు అని చంద్రుడు అని మనకు పేర్లు ప్రస్తావించబడలేదు. కానీ మనం చూసుకున్నట్టయితే ఈ 2 గొప్ప జ్యోతులు, ఒక జ్యోతి క్రీస్తుకి, ఇంకొక జ్యోతి ప్రజలకు, ఆయన ప్రజలకు చక్కని పోలికలుగా కనబడుచున్నవి. సూర్యుడు క్రీస్తుకు పోలికగా ఉన్నాడు. ఈ గొప్ప జ్యోతి భూమికి 9,30,00,000 మైళ్ళ దూరంలో ఉంది. దీని వ్యాసం 8,65,000 మైళ్ళు. అయితే దేవుడు దీనిని భూమితో సంబంధం కలిగి ఉండునట్లుగా చేశాడు. అయితే సూర్యుడు అనేది మనం చూసుకున్నట్టయితే సూర్యుడు క్రీస్తుకు పోలికగా ఉన్నాడు. మరి ఈ గొప్ప జ్యోతి భూమికి ఎంత దూరంలో ఉంది అంటే 9,30,00,000 మైళ్ళ దూరంలో ఉంది. దీని వ్యాసం ఎంతంటే 8,65,000 మైళ్ళు. అయితే దేవుడు దీనిని భూమితో సంబంధం కలిగి ఉండినట్లుగా చేశారు. దీని నుండి ప్రసరించే వెలుగు, వేడి మరియు శక్తి లేకుండా భూమి మీద జీవరాశి ఒక్క క్షణం కూడా జీవించలేదు. అయితే దీని నుంచి వచ్చే సూర్యుడి నుంచి వచ్చే ఆ వేడి కానీ, ఆ శక్తి కానీ అవి లేకుండా ఒక్క క్షణం కూడా ఈ భూమి మీద ఉన్న ప్రాణులు నివసించలేవు. ఎందుకంటే సూర్యుడితోటే మనకి వెలుతురు వస్తుంది, దాని నుంచి శక్తి వస్తుంది కాబట్టి మనం జీవించగలుగుతున్నాం. ఆహా, పాపాంధకారంతో నిండిన మన హృదయాలకు ప్రభు అయిన యేసుక్రీస్తు అనే నీతి సూర్యుడు అవసరమని మనం గుర్తెరిగిన ఆ మొదటి క్షణం ఎంత మహోన్నతమైనది. అయితే ఈ పాపపు లోకంలో ఉండగా యేసుక్రీస్తు అనే నీతి సూర్యుడు మన జీవితంలో లేకపోతే మన జీవితం కూడా అంధకారంలో ఉన్నట్టే. అంటే ఆ క్షణం మనము జీవించినా కానీ మృతమైనట్టే. మనము భూమి మీద దేవుని కొరకు జీవించినట్లు మనకు అవసరమైన ఆత్మ సంబంధమైన వెలుగును, వెట్టను, శక్తిని అనుగ్రహించగలడని మనం అప్పుడు గ్రహించాము. సూర్యుని కాంతిలో ఒక మొక్క ఎలాగూ ఎదుగుతుందో మనము కూడా అలాగే ఆయన సన్నిధి కాంతిలో వర్ధిల్లుతాము. అయితే ఒక సూర్యుడి కాంతి అంటే సూర్యుడి నుంచి వచ్చే సూర్యకిరణాలు, అక్కడి నుంచి వచ్చిన ఆ లైట్ ద్వారా ఇక్కడ ఈ భూమి మీద ఉన్న చెట్లు ఎలా అయితే మొలకెత్తి పండ్లను మనకిస్తున్నాయో అలాగే యేసుక్రీస్తు యొక్క కాంతిలో, ఆయన సన్నిధిలో మనం ఉంటే మన జీవితాలు కూడా ఎదుగుతాయి. ఒక చెట్టు సూర్యుని కాంతి లేకపోతే మనం చూసుకున్నట్టయితే అది వంగిపోయి వాడిపోయి అది నశించిపోతుంది. కొన్ని చెట్లు అయితే అసలు ఉండకుండా అయిపోతాయి, అంటే నామరూపం లేకుండా అయిపోతాయి. అలాగే సూర్యుని కాంతి, ఒక యేసుక్రీస్తు కాంతి లేకపోతే మన జీవితాలు కూడా అలానే అయిపోతాయి. కావున కుమారుని వెలుగులో సన్లైట్ ఉండటం ఎంత ప్రయోజనకరం. సన్లైట్ SUN సన్ అంటే సూర్యుడు, సన్ SON సన్ అంటే కుమారుడు. అంటే కుమారుని వెలుగులో మనం ఉంటే మన జీవితాలు ఆత్మీయంగా ఫలిస్తాయి. అలాగే ఈ లోక సంబంధంగా చెట్లు, ఈ లోకం సంబంధంగా మనం ఎదుగుతున్న మన శరీరాలు కానీ మనం బ్రతకాలంటే సన్లైట్ అంటే సూర్యుని కాంతి కావాలి. సూర్యుని కాంతి ఎంత అవసరమో యేసుక్రీస్తు యొక్క కాంతి కూడా మనకు అంతే అవసరం. ఇక చంద్రుని సంగతి ఏమిటి? చంద్రుడు సొంతంగా వేడిమిని, వెలుగును, శక్తిని ఇవ్వలేడు. అది ఒంటరిగా ఉండి చల్లని స్థితిలో ఉంటుంది. చంద్రుని ఇట్టి స్థితి ప్రకృతి సంబంధమైన మన జీవితాలకు సాదృశ్యంగా ఉంది. అయితే మరి చంద్రుని సంగతి, చంద్రుడు సూర్యుడిలాగా కాంతిని ఇవ్వలేడు. అది అక్కడ చిన్నగా వెలుగుతున్నట్టుగా కనిపిస్తుంది. అది ఎలా ఉంటుందంటే చల్లని స్థితిలో ఉంటుంది. అంటే ఇది ఎలా అంటే ఇది ఎందుకు ఉదాహరణగా చూపిస్తున్నారంటే ఈ స్థితి ప్రకృతి సంబంధమైన మన జీవితాలకు కరెక్ట్గా సాదృశ్యంగా ఉంటుంది. అయితే సూర్యుని వెలుగు దాని మీద పడి ప్రతిబింబించినప్పుడు అది ఎంతో ప్రకాశవంతంగా, అందంగా కనబడుతుంది. అయితే సూర్యుని వెలుగు ఎప్పుడైతే చంద్రుని మీద పడుతుందో అది ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అయితే చంద్రునిలో కొన్ని కాలగమనాలు అంటే సీజనల్ చేంజెస్, దాని ద్వారా జరిగే ఆ చేంజెస్ వల్ల చంద్రునిలో కొన్ని
మార్పులు కలుగుతాయి. అలాగే మన జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరుగుతాయి. ఒకసారి మనం పడిపోతాం, ఒకసారి మనము లేస్తాము. సూర్యునికి చంద్రునికి మధ్యలో ఎవరొస్తారు? భూమి వస్తుంది. ఆ భూమి దేనికి సాదృశ్యంగా ఉందంటే దుష్ట లోకానికి, అంటే మన జీవితంలో క్రీస్తుకు మనకు మధ్యలో ఏమొస్తున్నాయంటే ఈ దుష్టలోకం అనేది వచ్చి మనల్ని క్రీస్తుకు దూరంగా చేస్తున్నాయి. సూర్యుని వెలుగును సంపూర్ణంగా గ్రహించి తెల్లగా ప్రకాశించే పౌర్ణమి నాటి చంద్రుని వలె మనం కూడా ప్రకాశించాలని దేవుడు కోరుచున్నాడు. ఎటువంటి మచ్చలు కానీ నీడలు కానీ లేకుండా క్రీస్తు మహిమ గుణాతిశయములను ఇతరులకు ప్రకాశింపజేయుదముగాక. ప్రభు చిత్తమైతే మళ్ళా కలుసుకుందామండి. ప్రభు పేట మీ అందరికీ నా యొక్క వందనాలు.